హలో హలో దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములండి. ఈ నూతన సంవత్సరంలో మరి బైబిల్ చదువుతున్నారండి. బైబిల్ చదవటం స్టార్ట్ చేశారా? దేవునికి స్తోత్రం. స్టార్టింగ్ నుంచా, ఆదికాండం నుంచమ్మా? దేవునికి స్తోత్రం. స్వాతి, కొత్త నిబంధన స్టార్ట్ చేసినవా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కృపా గారు అంతేనా? దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనా కానీ మనము ఈ నూతన సంవత్సరంలో మరి దేవునికి మనము బైబిల్ చదవాలి. బైబిలు చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ ఈ లోకంలో 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు, 4 రకాలైనటువంటి హృదయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పాడు. ఆ వ్యక్తుల గురించి ఆయన ఉపమానములో మనము మరి మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ 4 వ్యక్తుల్లో మనం ఎక్కడున్నాం అనేది మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములో తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అది మారి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలో ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. చెవులు గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ 4 రకాలైనటువంటి వ్యక్తులను గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. ఇదిగో విత్తుటకు మరి విత్తువాడు బయలు వెళ్ళినప్పుడు కొన్ని త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు పడ్డాయట. దేవునికి స్తోత్రం. త్రోవలో పడ్డాయట. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని మరి మన్ను లేని రాతి నేలన పడ్డాయి. కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. కొన్ని మంచి నేలను పడ్డాయి. 4 రకాలైనటువంటి వ్యక్తులు. ఇక్కడ ఆ వ్యక్తుల గురించి ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు. అయితే త్రోవలాంటి హృదయం, ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే ప్రియులారా, ఇతనికి ఆత్మీయ విషయాలు అర్థం కావు. త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తికి ఆత్మీయ విషయాలు అర్థం కావు. బైబిల్ చదివిన అర్థం కాదు. అతనికి లోకములో నిండుకొని పోయాడు. ఈ వ్యక్తి లోకములో నిండుకొని పోయాడు. చూడండి, పక్షులు వచ్చినాయట,
మరి ఆ పక్షులు వచ్చి ఏం చేయబడ్డాయండి, మరి విత్తబడినటువంటి దాన్ని ఎత్తుకొని పోయినాయట కదా. త్రోవ పక్కన పడిన పక్షులు వచ్చి వాటిని మింగివేసను. మనము మరి కింది వచనాల్లో మనం చూసినట్లయితే ఉపమాన భావం గురించి మనం మరి ధ్యానం చేసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. మరి 18వ వచనాన్ని మనం చూస్తే, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు ఇతనే. దేవునికి స్తోత్రం. అంటే ఇంకొక ప్రమాదం కూడా ఉందండి. వాక్యాన్ని చదివేటప్పుడు గ్రహింపు లేకుండా ఉంటే, అది నీకు అర్థం కాకుండా ఉంటే, హృదయంలో విత్తబడిన దాన్ని కూడా వాడు ఎత్తుకొని పోతాడట సాతానుడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హృదయంలో విత్తబడిన దాన్ని కూడా ఎత్తుకొని పోయే మరి ఆస్కారం ఉంది అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ హృదయంలో ఉన్నదాన్ని, అంటే నువ్వు దాన్ని ధ్యానం చేయకుండా ఉంటే, ఆ వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకోకుండా ఉంటే, విత్తబడిన వాక్యమును నీవు మరి ధ్యానం చేయకుండా ఉంటే, మర్చిపోయేటట్టుగా ఉంటే, వాక్యము గురించి నువ్వు పట్టించుకోకుండా ఉంటే, విన్న వాక్యమును వెంటనే దుష్టుడు ఏం చేస్తాడండి, ఎత్తుకొని పోతాడట. హృదయములో విత్తబడిన దాన్ని కూడా ఎత్తుకొని పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకోసమే ప్రియులారా, మనము చాలా జాగ్రత్తను వహించాలి. హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవటం అంటే మామూలు విషయం కాదు కదండి. హృదయంలో విత్తబడిన దాన్ని కూడా ఎత్తుకొని పోయేటువంటి కెపాసిటీ వాడుకున్నదే. ఆ అధికారాన్ని వాడు పొందుకొని ఉన్నాడు. ఏంటి అంటే, దేవుని దగ్గర వాడు మరి ఏమంటాడు తెలుసండి, ఆ యొక్క విన్నాడు కానీ దాన్ని నెమరు వేసుకోవట్లేదు, విన్నాడు కానీ దాన్ని ధ్యానం చేయట్లేదు, విన్నాడు కానీ వాడికి అర్థం కావట్లేదు. ఆ వాక్యం వాడికి అర్థం కానప్పుడు ఆ వాక్యం ఉండి ఏం చేసిద్ది, అందుకోసమే నేను ఎత్తుకొని పోతున్నాను ప్రభు అనేసి దేవుని దగ్గర వాడు మొర్ర పెడతాడనమాట. ఎత్తుకొని పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ వ్యక్తి మరి లోకమంతా అతనికి తెలుసు. ఈ వ్యక్తిలో త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి. అంటే ప్రియులారా, మనం విత్తనాలు నేలలో త్రోవలో వేస్తే పండుతాయండి. విత్తనాలు పంట పండిద్దా? త్రోవలో వేస్తే పంట పండిద్దా? త్రోవ అంటే ఏంది? నలుగురు నడిచిపోయేటువంటి స్థలం కదండి. నలుగురు నడిచిపోయేటువంటి స్థలం. మరి త్రోవలాంటి హృదయము ఏం చేయబడాలి? దున్నబడాలి. ఆ త్రోవలో ప్రక్కన అటుప్రక్క ఇటుప్రక్క ఉన్నటువంటి గచ్చ తీగలు మరి కోయబడాలి, కాల్చబడాలి. ఆ భూమంతా దున్నబడాలి, ఆ భూమంతా సదును చేయబడాలి, ఆ భూమంతా మెత్తన చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఎవరిలో ఈ యొక్క త్రోవ లాంటి హృదయం ఉన్నదేమో, కఠినమైనటువంటి హృదయం ఉన్నదేమో. ఈ వాక్యం విన్నప్పుడు మనము త్రోవ లెక్క ఉన్నామేమో, ఈ వాక్యము మనకు అర్థం కావట్లేదేమో, ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయలేకపోతున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. త్రోవలాంటి హృదయము మనలో ఏమన్నా ఉన్నదేమో. కొన్నిసార్లు అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు మైండ్ అంతా ఏదో ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. వాక్యం అర్థం కాలేదంటూ ఉంటాం, వాడు బ్లాక్ చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త. వాడిని బ్లాక్ చేయకుండా చూసుకోవాలి.
త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులలో మరి విత్తబడినటువంటి వాక్యమును హృదయంలో నాటబడిన దాన్ని కూడా వాడు ఎత్తుకొని పోయే ప్రమాదం ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ హృదయము మరి త్రోవ లెక్క ఉండొద్దు. అందరూ అంటే అన్ని విషయాలు త్రోవలో నడవటం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? త్రోవలాంటి హృదయం అంటే అన్నీ కావాలా, అటు పోయేది కావాలా, ఇటు పోయేది కావాలా కదండి. లోకంలో ఉన్నది కావాలా, బైబిల్ కూడా కావాలా అంటే ఎట్లయిద్ది కదండి. లోకములో అన్ని విషయాలను అధ్యయనం చేసేవాడిని త్రోవలాంటి హృదయం కలిగిన వాడు, వాడిని నేను పెట్టే పేరు ఏంటంటే గాలోడు. వాడికి నేను పెట్టే పేరు ఏందండి? గాలోడు అనమాట. వాడికి అన్నీ కావాలా, ఇది ఒక్కటి తప్పితే బైబిల్ వాక్యాలు తప్పితే వాడికి మరి అన్నీ కావాల్సిందే. లోకములో మరి సోదంతా చెప్పిద్ది ఒక ఆమె, లోకములో ఉన్న విషయాలన్నీ చెప్తూ ఉంటుంది, కానీ ఒక్క మాట రాదు బైబిల్ సంగతి. బైబిల్లో వాక్యము ఒకటి కూడా రాదు. అలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. త్రోవ లాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు, వారితో మాట్లాడకుండా ఉండటమే మంచిది. వాళ్ళు ఎప్పుడు లోక విషయాల మీదనే అధ్యయనం చేస్తూ ఉంటారు. లోక విషయాలనే వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. అందులో మనల్ని కూడా ఇరికిస్తూ ఉంటారు. ఎన్ని చెప్తే మనం కూడా ఏమైపోతామండి? ఇరికిపోవటమే కదా. ఎప్పుడు పొద్దాక ఆ విషయాలు, ఆ అమ్మ విషయం, ఈ అమ్మ విషయం చెప్తా ఉందనుకోండి, అప్పుడు మనం ఏమైపోతాం? ఈ బైబిల్ చదవటం పక్కకు పెట్టేసి ఏమో మంచి మంచి విషయాలు చెప్తుందని మనం కూడా కొంచెం రుచి మరిగి అట్టే పోతున్నాం అనుకోండి, ఏమైపోతామండి? త్రోవ లాంటి హృదయాన్ని మనం కూడా అలవరుచుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మన హృదయము త్రోవలు ఎక్కువ ఉండొద్దు. ఏది అర్థం కాదు, బైబిల్ చదువుతుంటే అర్థం కాదు. త్రోవ లాంటి హృదయం ఉంటే లోక అన్నిటిని కూడా ఆ వ్యక్తి పట్టించుకుంటాడు. లోక విషయాలన్నీ కూడా మరి అన్ని కబుర్లన్నీ కావాలి. ఆ వ్యక్తికి లోకములో ఉన్నటువంటి కబుర్లన్నీ కావాలి, కానీ బైబిల్ కబుర్ వద్దు. బైబిల్లో యేసు చేసిన అద్భుతాలు వద్దు. బైబిల్లో ఉన్నటువంటి ఇర్మియా గురించి వద్దు, ప్రవక్తల గురించి వద్దు. ఇవన్నీ చెప్తే పక్కకు లేచిపోతూ ఉంటాడు ఆ త్రోవ లాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి పిల్లరా, వారితో మనము కూర్చొని మాట్లాడుతూ ఉంటే మన హృదయం కూడా త్రోవలెక్క అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే పిల్లరా, మన హృదయాన్ని మరి త్రోవ లాంటిదిగా చేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. త్రోవ లాంటి హృదయం. పక్షులు వచ్చి తీసుకొని పోతాయట వాక్యాన్ని. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడండి? దుష్టుడు వచ్చి వెత్తబడినటువంటి వాక్యమును ఎత్తుకొని పోతాడట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవ జీవితం మరి చాలా శ్రేష్టమైనది. ఈ క్రైస్తవ జీవితం చాలా శ్రేష్టంగా ప్రభువుకి మన యొక్క జీవితాన్ని మనం అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. తర్వాత వచనం చదవమ్మా. 20వ వచనం. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఇక్కడ రెండవ వ్యక్తిని ఏమంటున్నాడండి? అభ్యంతరం పడతాడట. శ్రమ కలగొద్దు, ఇబ్బంది కలగొద్దు, ఇరుకులు రావద్దు కదండి. మరి మనము పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నాం అనుకోండి. పిల్లల్ని స్కూలుకు పంపిస్తుంటే ఆ స్కూలు మరి ప్రిన్సిపల్ గారు మనల్ని కూర్చోబెట్టి మంచిగా చదివిపిస్తామంటే మా స్కూలు చాలా మంచిది, మా స్కూల్లో
మరి ఎప్పటికప్పుడే మరి టీచర్లు మంచిగా అప్పచెప్పుకుంటారు. పూర్తిగా ప్రతిరోజు మేము టెస్టులు పెట్టం, కానీ అప్పచెప్పించుకుంటాము. టెస్టులు ఏం పెట్టాము, కానీ మంచిగా చెప్తారు. మంచి సిబ్బంది, మంచి స్టాఫ్ మాకున్నారు. టెస్టులు మాత్రం పెట్టమంటే, పరీక్షలు మాత్రం పెట్టమంటే మరి మనము మన పిల్లల్ని ఆ స్కూల్కి పంపిస్తామా లేదా? పంపించం. ఎందుకని? ఎగ్జామ్స్ పెడితేనే పిల్లోడు ఎక్కడున్నాడో, ఫస్ట్ క్లాస్ వస్తున్నాడా, సెకండ్ క్లాస్ వస్తున్నాడా, థర్డ్ క్లాస్లో ఉన్నాడా, లేకుంటే 10th ర్యాంకులో ఉన్నాడా, లేకుంటే 3rd ర్యాంకులో ఉన్నాడా, 4th ర్యాంకులో ఉన్నాడా అనేది ఎప్పుడు తెలిసిద్దండి? మార్కులను బట్టి. దేవునికి స్తోత్రం. శ్రమ రాగానే పక్కకు పోతాడట. ఈ యొక్క మరి రాతి నేల కలిగినటువంటి వ్యక్తి. ఇబ్బంది రాగానే పక్కకు పోతాడట, ఇరుకు రాగానే పక్కకు పోతాడట. మరి మనము కూడా ప్రియులారా విశ్వాసము అనేటువంటి గృహములో, మరి దేవుని యొక్క గృహములో మనము చేరి ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి శోధన వస్తుంది, పరీక్ష వస్తుంది. వాటన్నిటినీ మనం ఏం చేయాలండి? తట్టుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు దగ్గర ధ్యానం చేస్తూ, ప్రభువుని గోజాడుకుంటూ, ఈ శోధన నుంచి నన్ను తప్పించాయా, ఈ ఇబ్బంది నుంచి నన్ను తప్పించు ప్రభువా, ఈ ఇరుకు నుంచి నన్ను తప్పించు ప్రభువా, ఈ యొక్క ఘోరమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించు ప్రభు అనేసి ప్రభువు దగ్గర మనము గోజాడేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. శోధన రాకుండా తప్పదు. పిల్లోడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాడికి పరీక్షలు లేకుండా మరి ఏ టీచరు, మరి ఏ స్కూలు ఉండదు. పరీక్షలు లేకుండా స్కూల్ ఉండదండి. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా విశ్వాస గృహంలో, దేవుని గృహంలో మనం ఉన్నాం కాబట్టి పరీక్షలు వస్తూనే ఉంటాయి. పరీక్ష లేకుంటే మనం ఎక్కడున్నామో మరి దేవునికి ఎట్లా తెలిసిద్దండి కదా? పరీక్షలు వస్తేనే మరి మనం ఎక్కడున్నామో మరి దేవునికి తెలిసినా కానీ మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మనం ఎక్కడ నిలబడ్డామో మనకు తెలియదు. మన గురించే వాళ్ళు పరీక్షలు పెట్టేది, దేవుడు మన గురించే పరీక్షలు పెట్టేది. ఇక్కడ ఏమంటున్నాడంటే మరి శ్రమ వచ్చిన, కొంచెం హింస కలగగానే మరి పక్కకు పోతాడట. అంటే ఆ రాతి నేలను మరి బ్రద్దలు కొట్టి దాన్ని పదునుగా చేసుకునేటువంటి పరిస్థితి ఈ వ్యక్తిలో లేదు. రాతి నేల మనలో ఉంటే, రాతి నేలను మనము కలిగి ఉంటే, రాయి లాంటి హృదయము నీలో నాలో ఉంటే మనం ఏం చేయాలండి? మనము కఠినపరచబడక, కఠినంగా ప్రవర్తించక, మనము నా రాతి నేలను నీ వాక్యం అనేటువంటి శుద్ధితోటి నా యొక్క హృదయమును పగలగొట్టు ప్రభు అనేసి ప్రభువుని మనము బ్రతిమలాడుకోవాలి. దేవునికి స్తోత్రం. రాతి లాంటి హృదయాన్ని పగలగొట్టమని అడగాలి. ఆయన మన రాతి నేలను పగలగొట్టి మనకి మంచి నేలగా, విరిగి నలిగినటువంటి హృదయంగా చేయగలడు మన హృదయాన్ని. ఈ హృదయాలు మరి త్రోవలాంటి హృదయము, రాతి లాంటి హృదయము, 2 హృదయాలు మనకు కనబడుతున్నాయి. మనము ఈ హృదయాలలో ఎట్లున్నాం? కొన్నిసార్లు కఠినపరచబడుతూ ఉంటాం, కొన్నిసార్లు మనకు ఎక్కదండి, కొన్నిసార్లు మనకు ఎక్కించుకోకుండా ఉంటాం. బైబిల్ వాక్యం చదివిన, ప్రార్థన చేసిన, పాట పాడినా మనము అంతగా ఇన్వాల్వ్ అయి పాడలేం. కొన్నిసార్లు ఇది జరుగుతూ ఉంటుంది ప్రియులారా. అయితే ఎప్పుడు నీ హృదయము విరిగి నలిగిపోవాలి, నీ హృదయాన్ని విరగొట్టుకోవాలి, నీ హృదయాన్ని విరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. విరగొట్టమని మరి ప్రభువుకి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. మనకు సొంతంగా విరగొట్టుకోలేం. నీ హృదయం అనేటువంటి, నీ యొక్క వాక్యమైనటువంటి శుద్ధితోటి నా హృదయాన్ని బద్దలు చేయండి ప్రభువా.
ఈ నీ వాక్యమైనటువంటి మరి శుద్ధితో నా యొక్క హృదయాన్ని బ్రద్దలు చేయండి ప్రభు అనేసి ప్రభు దగ్గర మనము ఏం చేయాలండి? బ్రతిమిలాడుకోవాలి ప్రభు దగ్గర. నా త్రోవ లాంటి హృదయాన్ని అయా దున్నండి ప్రభువా, నా త్రోవ లాంటి హృదయాన్ని దున్నండి ప్రభువా, ఆ గచ్చు తీగలను కాల్చివేయండి, ఆ యొక్క మరి కలుపు మొక్కలను తీసివేయండి ప్రభువా. నా హృదయము దున్నబడాలి, నా హృదయము పదులు చేయబడాలి, నా హృదయము నా యొక్క హృదయంలో రాళ్ళున్నాయి, ఆ రాళ్ళన్నింటిని మరి తీసి పక్కకు వెయ్యాలి ప్రభువా. ప్రభు దగ్గర మనము అడగాల్సినటువంటి సమయం. దేవునికి స్తోత్రం. కఠినపరచబడుతూ ఉంటాం, కఠినముగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన కఠిన హృదయమును మనం ఏం చేయాలండి? తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభువుని బ్రతిలాడుకోవాలి. ప్రభువా, నా హృదయము కఠినము కావద్దు, నా హృదయము బండలెక్క అయిపోవద్దయ్యా, నా హృదయాన్ని మెత్తగా చేయండి, సువర్ణవలే చేయండి ప్రభువా, నా యొక్క హృదయాన్ని మెత్తగా చేయండి ప్రభువా. కఠిన హృదయమును నాలో నుంచి తీసివేయండి, త్రోవలాంటి హృదయమును నాలో నుంచి పెరికివేయండి. దేవుని దగ్గర బ్రతిలాడుకోవాలి. మూడవ వ్యక్తి మనం చూసినట్లయితే ప్రియులారా, మూడవ వ్యక్తి చదవమ్మా 21. అయితే అతనిలో కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను, వాక్యము నిమిత్తము శ్రమ హింస కలగగానే అభ్యంతరపడతాడట. వాక్యము నిమిత్తము శ్రమ కలిగిద్ది అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. వాక్యము నిమిత్తం దేవుళ్ళు నడుస్తూ ఉంటే ఈ శ్రమ హింస మరి ఎవరు వచ్చి హింస పెట్టరండి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలోనే నీకు హింస, నీ పిల్లల ద్వారాను, నీ భర్త ద్వారాను, నీ భార్య ద్వారాను, నీ యొక్క బంధువుల ద్వారాను నీకు డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది. అది అర్థం కాదు. హింస అంటే మరి, లేకుంటే శ్రమ అంటే పిల్లరా మనల్ని బైబిల్ చదవకుండా చేయటం, ప్రార్థన చేయకుండా చేయటం, ఇయే హింసలు శ్రమలు అంటే. దేవునికి స్తోత్రం. బైబిల్కు దూరం చేసినాం అనుకోండి, ప్రార్థనకు దూరం అయిపోయినాం అనుకోండి, ఇక ఆటోమేటిక్గా మనం లోకంలో కలిసిపోయినట్టే, ఆటోమేటిక్ అది. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ధ్యానం చేయకుండా, ప్రభు దగ్గర అడగకుండా మనల్ని మరి అడ్డుకోవటానికి, అది మన పక్కన ఉన్నటువంటి కుటుంబంలో మన ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్నపిల్లోడే కావచ్చు. దేవునికి స్తోత్రం. నీకు శ్రమ హింస అంటే ఒక చిన్నపిల్లోడి ద్వారా నువ్వు బైబిల్ చదవలేని పరిస్థితి ఉండొచ్చు, లేకుంటే మీ అత్తగారి ద్వారా బైబిల్ చదవకుండా ఉండొచ్చు, నీ భర్త ద్వారా బైబిల్ చదవకుండా ఉండొచ్చు. ఏదో కొంచెం ఒక్క మాటే నేను బైబిల్ చదవకుండా చేస్తుందేమో. దేవునికి స్తోత్రం. ఎవరు ఏదన్నా కానీ ప్రియులారా, మరి అది నీకు బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయటానికి ఆటంకంగా ఉండొద్దు. గమనించాలి. తెలివి కలిగినటువంటి ప్రవర్తన మనం ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఎక్కడ నేను కోల్పోతున్నాను, సాతానుడు నన్ను ఎక్కడ పట్టుకుంటున్నాడు? నీ ఇంట్లో ఉన్నటువంటి టీవీ నిన్ను ఆటంకం చేస్తుందేమో నీ ఆత్మీయ స్థితికి, నువ్వు కఠినపరచబడటానికి, లేకుంటే నీ ఇంట్లో ఉన్నటువంటి మరి వివిధ రకాలైనటువంటి మనుషుల ద్వారా నీకు ఇబ్బంది కలుగుతుందేమో. నువ్వు ప్రార్థనకే, నీ ప్రార్థన జీవితం కుంటుపడిపోతుందేమో, నీ వాక్య జీవితం కుంటుపడిపోతుందేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రభువా, కరెక్ట్గా చదువుతానయ్యా, కరెక్ట్గా బైబిల్ చదువుతాను, కరెక్ట్గా వాక్యం చదువుతాను, టైం టు టైం బైబిల్ చదువుతానయ్యా. ఆ సమయం పోతే మరలా వచ్చిద్దో రాదో. దేవునికి స్తోత్రం.
ఆ సమయంలోనే, అనుకున్న సమయంలోనే అది పూర్తి చేసిన తర్వాతనే రెండో పనికి పోవాలి. బైబిల్ చదివిన తర్వాతనే, ప్రార్థన చేసిన తర్వాతనే ఇంకా వేరే పని ఉంటే చూసుకోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి అలాంటి పరిస్థితి, మరి మనం అలాంటి స్థితిలో మనం ఉండాలి. ప్రార్థన చేయటం ఆఫ్ చేయొద్దు. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవటం ఆఫ్ చేయొద్దు. మరి దానియేలు భక్తుడికి ఏమొచ్చిందండి? పరీక్ష వచ్చింది కదా. దేవుణ్ణి ధ్యానం చేయొద్దు, దేవునికి ప్రార్థన చేయొద్దు, ఏ రాజు దగ్గర కానీ ఏ మనుషుల దగ్గర కానీ మరి ఆ వ్యక్తి మరి ఎవరికి మొరపెట్టుకోకూడదు, దేవుని దగ్గర మొరపెట్టుకోకూడదు. కల్దీయులు చేసినటువంటి కుట్ర, ఆయనతో మరి జాబ్ చేసే వాళ్ళు చేసినటువంటి కుట్ర ఎవరి మీద అండి? దానియేలు గారి మీద కుట్ర చేశారు వాళ్ళు కదండి. దానియేలు గారి మీద కుట్ర చేశారు వాళ్ళు. కుట్ర చేసి ఒక శాసనాన్నే నియమించారు. ఒక శాసనము రాజుగారి చేత నియమించారు. అంటే ఆటంకపరచటానికి. దేవునికి స్తోత్రం. అంటే సాతానుడు మరి ఎవరిని ఆడుకున్నాడండి? ఆయనతో కొలిక్సే. దేవునికి ఆయనతో పని చేసేవాళ్ళు, ఆయనతో జాబ్ చేసేవాళ్ళే. రాజుగారి దగ్గర వీళ్ళందరూ కలిసి జాబ్ చేసేవాళ్ళు. ఈ దానియేలు గారు ప్రార్థనా పరుడు, దానియేలు గారు వాక్యం చదివేవాడు, దానియేలు గారు దేవుని దగ్గర ధ్యానం చేసేవాడు. అలాంటి వ్యక్తిని వీళ్ళందరూ పగబట్టారు. కరెక్ట్గా ఉండేవాడు, దేవుని విషయంలో కరెక్ట్గా ఉండేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన్ని ఎట్లా చెడగొట్టాలి ఇదంతా మరి శాసనం రాపిచ్చాడు, శాసనం రాశారు, రాజుగారు ముద్రేశారు. అక్కడనే ఉన్నాడు దానియేలు గారు. దేవునికి స్తోత్రం. వాళ్ళతోటే ఉన్నాడు. వాళ్ళు రాపిస్తుంటే అట్లనే చూస్తున్నాడు. కానీ ఇంటికి పోయిన తర్వాత తన కిటికీలు తెరుచుకున్నాడు. ప్రార్థన చేయటం ఆఫ్ చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. పట్టుకున్నారుగా. దేవునికి స్తోత్రం. పట్టుకొని మరి వాళ్ళు ఏం చేశారండి? రాజుగారి దగ్గరకు పోయి చెప్పారు, ప్రార్థన చేస్తున్నాడు, రోజుకి యథావిధిగా శాసనం రాసేటప్పుడు అక్కడే ఉన్నాడు. రాజా, మరి ఇతను వేరే దగ్గర మొరపెడుతున్నాడు, తన దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, అది కూడా వద్దని రాపిచ్చాము కదా. చూడండి ఎంత కఠినమైనటువంటి పరిస్థితి. పర్వాలేదు, నేను సింహపు బోనులో వేస్తారని తెలుసు దానియేలు గారికి. దేవునికి స్తోత్రం. దానియేలుకి ఏం తెలుసండి? సింహపు బోనులో పోవటానికి నేను రెడీ అనుకున్నాడు. కానీ తన ధ్యానం, తన ప్రార్థన, తను రోజుకి 3 సార్లు చేసేటువంటి ప్రార్థన ఆఫ్ చేయలేదు. దేవునికి చేస్తూనే ఉన్నాడు. దాన్ని గమనించారు ఆ కల్దీయులు. గమనించి ఏం చేశారండి? రాజుగారి దగ్గర పోయారు. రాజుగారికి కూడా భయం వేసింది. రాజుగారికి ఇష్టం లేదు. గడిపాడు, సాయంత్రం దాకా గడిపాడు. వాళ్ళు అయ్యి మాటలు చెప్తున్నారు. ఎట్లా? దానిలో అందులో వేయాలి కదా, సింహభోన్లో వేయాలి కదా. రాజుగారు వాళ్ళతోటి మాట్లాడుకుంటూ సాయంత్రం దాకా కాలం గడిపాడటండి. అంటే దానియేలు గారిని తప్పించాలని, ఎట్లయినా తప్పించాలని. వాళ్ళు ఊరుకోలేదండి. రాజా, మీరు ముద్రేశారు కదా, ఆ ముద్ర, రాజు ముద్రని ఎవడు మరి రద్దు చేయగలడు? రాజుగారికి కూడా అధికారం లేదు, మీకు కూడా లేదయ్యా. మీరే ముద్రేశారు. మేము రాసినటువంటి శాసనాన్ని మీరే ముద్రేసి పెట్టారు. అప్పుడు సాయంకాలం మరి రాజుగారు అందులో వేపించాడు, సింహభవనంలో వేపించేటప్పుడు ఏమంటాడో తెలుసా? నీవు నిరంతరము సేవించుతున్నటువంటి దేవుడు నిన్ను రక్షించునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం. రాజుగారంటే, దానియేలు అంటే అంత ప్రేమ.
దానియేలు గారంటే రాజుగారికి అంత ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పిల్లారా, మరి రాజుగారు తెల్లవారే ఆ రాత్రంతా ఎలాంటి నాట్యాలు కానీ ఏమీ జరగలేదండి. తెల్లవారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్ళిపోయి, నీవు నిరంతరము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా దానియేలు అంటే, నాలో ఏ లోపము లేదు గనక ఆ సింహాలన్నీ ఏం చేస్తూ ఉన్నాయటండి, ఆయన చుట్టూ కూర్చున్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనకి మరి శోధనలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మరి మన హృదయము రాతిగా చేసుకోవటానికి వీల్లేదు. ప్రార్థనకి ఆటంకము చేయటానికి వీల్లేదు. వాక్యము చదవటానికి మనము ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా ప్రార్థన చేస్తూనే ఉండాలి, వాక్యము చదువుతూనే ఉండాలి, దేవుని దగ్గర నిరంతరము ధ్యానం చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిరంతరము ధ్యానం చేస్తూనే ఉండాలి, నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకవేళ నాకు సమయం లేదంటే, మరి నువ్వు జాబ్ చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు అంటే. దేవునికి స్తోత్రం. నువ్వు నీ పని చేసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు, అంట్లు తోముకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు, నీ జాబ్ చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. నీ మనస్సుకి పని పెట్టాలి. దేవునికి స్తోత్రం. నీ మనసు దేవుని వైపు పోవాలి. దేవునికి స్తోత్రం. నీ మనసు దేవుణ్ణి ధ్యానం చేయాలి. సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. సమయం అనొద్దు, అసమయం అనొద్దు. వాక్యం చదవటానికి నువ్వు వెనకాడవద్దు. ఇప్పుడు ఫోన్లలో కూడా యాప్ వచ్చింది కదండి, డౌన్లోడ్ చేసుకున్నారు అందరూ. అందరే మంచి పెద్ద ఫోన్లే కదా. ఆ వాక్యాన్ని పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా వినపడుతూనే ఉంటుంది. నువ్వు నీ పని నువ్వు చేసుకోవచ్చు. హల్లెలూయా. మరి అలాంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. కాబట్టి టెక్నాలజీ పెరుగుతుంది. మనము బైబిల్ ఓపెన్ చేసి మరి చదవాల్సిన పని లేదు. మరి సెల్లులోనే చదువుకోవచ్చు, సెల్లులోనే బైబిల్ వినొచ్చు. దేవునికి స్తోత్రం. నేను ప్రయాణం చేసేటప్పుడు ఇక బుక్స్ అయిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోతూనే ఉంటాయి, చదువుతూనే ఉంటాను. వాక్యాలు వస్తుంటే చూసుకుంటూ వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మరి దేవుణ్ణి ధ్యానం చేయాలి. మనం ప్రభు దగ్గర వాక్యమును వదిలిపెట్టొద్దు. ప్రార్థన, మరి వాక్యం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రార్థన వచ్చిద్దండి. నాకైతే అట్లా వచ్చింది, మీకు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. కానీ బైబిల్ చదువుతూ ఉంటే మరి ప్రార్థన ఆటోమేటిక్గా కన్నీరు వస్తూనే ఉంటుంది. వచ్చిద్దండి మీకు ఎవరికైనా వచ్చిద్ది అట్లా? హల్లెలూయా. రావాలా. అట్లా వచ్చినప్పుడు మనం అందులో మెచ్యూర్గా వెళ్ళిపోతున్నట్టుగా మనం మరి గమనించుకోవాలి. వాక్యం చదువుతుంటే కన్నీళ్ళు రావాలి, వాక్యం చదువుతుంటే ప్రార్థన రావాలి. ఆ వాక్యము నీతో మాట్లాడు, నీ హృదయంతో మాట్లాడాలి. వాక్యం నువ్వు చదివేటువంటి వాక్యం మొక్కుబడిగా చదవద్దండి. మొక్కుబడిగా ఇది చదవాలి కాబట్టి తొందర చదివేసి వెళ్ళిపోవటం కాదు. ఏది పట్టుకున్నా కానీ దాన్ని ధ్యానించాల. కన్నీరు రావాలి, ఒక్క బొట్టని రావాలండి. దేవునికి స్తోత్రం. ఒక్క బొట్టని రావాలి. అట్లా మరి మనము ఉండాలి ప్రియులారా. మరి మూడవ వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ వ్యక్తిలో మరి మొండ్ల పొదలు ఉంటాయట. దేవునికి స్తోత్రం. ఈ మొండ్లు అతని ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా చేస్తాయంటున్నాడు. దేవునికి స్తోత్రం. చదువమ్మా 22. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. దేవునికి స్తోత్రం. ధనమోసం, ధనాశ సమస్త కీడులకు మూలం.
ధనం కావాలి, కానీ ఓవరొద్దు. దేవునికి స్తోత్రం కదండి. ధనం కావాలి, మరి అవసరాలు తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఐహిక విచారము, ధనమోసము ఆ వ్యక్తిని ఏం చేసిద్దటండి, మరి వెనకబడేసిద్ది. ఐహిక విచారము, ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడవను. వాక్యము చదివేటువంటి వ్యక్తే ఈ వ్యక్తి. వాక్యము లోతుగా చదువుతాడు. అతనికి లోక విషయాలలో అన్నిట్లో మరి తలదూరుస్తాడు. ఇటు వాక్యము చదువుతాడు, అటు లోక విషయాలు కావాలి, రెండూ కావాలి అంటాడు. రెండు బ్యాలెన్స్ చేయాలి అంటే ప్రియులారా, ఈ లోకం వచ్చి ఈ యొక్క మొండ్లు లెక్క పొడుచుకుంటూ వాక్యాన్ని అణిచివేసిద్దట. దేవునికి స్తోత్రం. ఫలం లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి మరి ముళ్ళు లాంటి హృదయము మరి మనలో ఉంటే ప్రియులారా, దాన్ని తీసివేసుకోవాలి. దేవుని చిత్తం, నీ చిత్తమైతే ఇవ్వు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ధనమోసము అని అంటే ధనవంతులు లేరా ఈ భూలోకంలో? ఏమండి, బైబిల్ గ్రంథంలో ధనవంతులు లేరా? ఉన్నారు కదా. అబ్రహాము విపరీతమైనటువంటి ధనవంతుడు, ఇస్సాకు విపరీతమైనటువంటి ధనవంతుడు, మరి యాకోబు విపరీతమైనటువంటి ధనవంతుడు, యోబు ఊదు దేశంలో ఆయనంత ధనవంతుడు లేడు. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప ధనవంతులే వీళ్ళందరూ కూడా. అంటే దేవుడిచ్చినటువంటి సొమ్ము, దేవుని చేతనే వాళ్ళు ధనవంతులుగా చేయబడ్డారు, అక్రమంగా సంపాదించింది కాదు. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చినటువంటి ధనము అది ప్రమాదకరమైంది కాదు. అక్రమం వల్ల సంపాదించింది ప్రమాదకరమైంది. అందుకోసమే జక్కయ్య ఏం చేస్తారండి, వడ్డీ వ్యాపారి కదా, వడ్డీ తీసుకునేవాడు. అతను ఎక్కువగా తీసుకునేవాడు, పన్ను వసూలు ట్యాక్స్ కలెక్టర్ కదా, ఎక్కువ వసూలు చేసేవాడు కదా. అందుకోసమే ప్రభు ఇంటికి వస్తూ ఉండగానే, త్రోవలో ఉండగానే ఏమంటాడండి, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుంటానో అతనికి 4 అంతలో ఇచ్చేస్తాను ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే త్రోవలో ఉండగానే తన్ను తాను శుద్ధి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనము విశ్వాసిగా ప్రియులారా శుద్ధీకరించుకునేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనకు తెలిసిపోద్ది ఇది న్యాయమా, ఇది అన్యాయమా, అన్యాయంగా వచ్చిన సొమ్మ, న్యాయపరంగా వచ్చిన సొమ్మ అనేది ఖచ్చితంగా ఒక విశ్వాసిగా మన కుటుంబంలో మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లారా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని కరెక్ట్గా చూసుకోవాలి. అట్లా కరెక్ట్గా చూసుకున్నప్పుడు మనకి ఆటంకాలు, ముండ్లు లాంటి పోట్లు మనకు వస్తూ ఉంటాయి. ముండ్లు లెక్క అవి కుచ్చుకుంటూ ఉంటాయి పిల్లారా. ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడమే వాటి పని. ఆత్మీయ జీవితాన్ని చెడగొడుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితం చెడగొడితే చాలు, వాడు హాయిగా కూర్చుంటాడు. అబ్బా ఇక చాలు, ఈరోజు ప్రార్థన చేయలేదు, పాలరత్నం ఈరోజు ప్రార్థన చేయలేదు, అబ్బా నేను హ్యాపీ అంటాడు. ఈరోజు వాక్యం చదవలేదు పాలరత్నం, నేను హ్యాపీ అంటాడు. ఎవరండి అనే సాతానుడు పక్కనే ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఒక సాతానుడు ఉంటాడండి. సమూహం ఉంటారు, అధికారులు, ప్రధానులు, అంధకార సంబంధులకు లోకనాథులు కదా, దురాత్మల సమూహములుగా ఉన్నారు. మన దగ్గర ఉండటానికి ఒకడు ఉంటాడు, అధికారి రాడు మన దగ్గరికి, వాడు పంపిస్తాడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సాతానుడు ఉంటాడు, కాచుకొని ఉంటాడు. ఎక్కడ పట్టుకోవాలా, ఎక్కడ ఏం చేయాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా మనమందరం కూడా బీ కేర్ఫుల్. అంటే ప్రభు దగ్గర త్రోవ లాంటి హృదయం ఉండొద్దు, ప్రభు దగ్గర రాతి లాంటి హృదయం ఉండొద్దు, ప్రభు దగ్గర ముండ్లు కలిగినటువంటి హృదయము ఉండటానికి వీల్లేదు. ఎలాంటి హృదయమో దేవునికి ఇష్టమైంది అంటే 4వ హృదయము
మరి మెత్తగా ఉన్నటువంటి, అందులో రాళ్ళు లేని హృదయము, మెత్తగా మరి ఉన్నటువంటి హృదయము. అందులో తుప్పలు లేవు, అందులో రాయి లేదు, అందులో త్రోవ లేదు. అవి మెత్తన చేయబడినటువంటి పదునైనటువంటి నేల, వర్షం పడగానే పీల్చుకునేటువంటి నేలగా మన హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం. త్రోవ లాంటి హృదయం నీకొద్దు అంటున్నాడు ప్రభు. మరి ముళ్ళు లాంటి హృదయం నీకొద్దు అంటున్నాడు. రాతి లాంటి హృదయము నీకొద్దు అంటున్నాడు. మంచి నేలన పడినటువంటి మరి విత్తనము అది ఫలించిద్ది. ఫలించిన తర్వాత 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించేదిగా మన హృదయం ఉండాలట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అందరం కూడా అలాంటి హృదయాలను సిద్ధం చేసుకుందాం. ప్రభు కోసం మనము మరి సిద్ధపడదాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకుందాం, కానుకలు సమర్పించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదములతోటి మనం అందరం కూడా వెళ్దాం.